శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శృతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మన పరంపరా వెబ్సైట్ భాగవతోత్తులందరికీ కూడా ప్రణామములు. ఈరోజు చంద్రగ్రహణం. గ్రహణం అంటేనే అందరికీ భయం. కారణం ఏమిటంటే, అయ్యో ఏదో జరిగిపోతుంది, ఏదో పీడ జరుగుతుంది, మన యొక్క నక్షత్రాలకి మన గ్రహాలకంతా కూడా ఏదో ఒక విధమైనటువంటి కీడు జరుగుతుంది అనేటువంటి భావన. ఈ భావనను మొట్టమొదటిగా మనం తొలగించుకోవాలి. భయకృద్ భయనాశన అని భగవంతుడికి పేరు. భయాన్ని పుట్టించువాడు, భయాన్ని తొలగించువాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. కనుక గ్రహణం వస్తే సంతోషపడాలి. కారణం ఏమిటంటే, సమస్తమైనటువంటి దోషాలంతా కూడా తొలగుతాయి. గ్రహణ పీడ అని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా గ్రహణం అంటే పట్టుకోవడం అనే అర్థం, గ్రహించడం అనే అర్థం. ఆనాడు సూర్యచంద్రులు ఇరువురు కూడా ఆ భగవంతుడికి రాక్షసుని యొక్క విషయాన్ని చేరదీశాడు కనుక రాహు కేతువు వీరిద్దరు కూడా వారి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అంచేత సూర్యగ్రహణం అనేది అమావాస్యలో, చంద్రగ్రహణం అనేది పౌర్ణమిలో జరుగుతుంది. ఇది రాహుగ్రస్తం, అది కేతుగ్రస్తం. ఈ గ్రహణం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటగా మనం ఏం చేయాలి? ఈరోజు వచ్చే చంద్రగ్రహణంలో 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రహణానికి ముందు ఏం చేయాలి, గ్రహణ సమయంలో ఏం చేయాలి, గ్రహణం తరువాత ఏం చేయాలి. ఈ గ్రహణం దాదాపు 3.5 గంటల సేపు ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 నుండి మరుసటి రోజు అంటే 8వ తేదీ అర్ధరాత్రి, ఈ 7వ అర్ధరాత్రి చెప్పచ్చు, 1:24 వరకు ఉంటుందని ఒక్కొక్క పంచాంగంలో ఒక్కొక్క విధంగా 1-2 నిమిషముల తేడాతో వేసి ఉన్నారు. అంచేత గ్రహణం ముందు ఏం చేయాలి అంటే, మనం ఒక చంద్రగ్రహణం అప్పుడు 3 జామములు, సూర్యగ్రహణం అప్పుడు 4 జామములు. ఒక జామం అనేది 3 గంటల సమయం. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు మన యొక్క ఆహార వ్యవహారాలంతటినీ కూడా మనం సమాప్తం చేసుకోవాలి. అంచేత దాదాపు ఒక్కొక్క పంచాంగంలో గ్రహణం ఏ లగ్నంలో ఉంటుందో ఆ లగ్నాన్ని కూడా తీసే 12 గంటలు పెట్టుకుంటున్నారు. మనం 9 గంటలు పెట్టుకుంటాం. రాత్రి 9:56 అన్నప్పుడు 1 గంట ఆ ప్రాంతంలో, కొంతమంది 12 గంటలకే అన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళ శరీర స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి వాళ్ళు ఈ నియమాన్ని పాటించగలరు. మనం భోజనం చేసి నీళ్ళంతా కూడా తాగేసి 1 గంట ముందు అన్నింటినీ కూడా సమాప్తం చేసుకోవాలి. అలాగే ఆ సమయంలో పచ్చళ్ళు ఇత్యాదులంతా ఉంటాయి. అందులో అంటే పక్వ పదార్థాలు, నూనె పక్వ పదార్థాలు, అన్నం చేసి పెట్టుకోకూడదు. అది చాలా మనం తినలేం కదా, ముందే చేసి పెట్టే దాంట్లో దర్బలు వేసుకోవచ్చు కదా అనే పొరపాటు చేయకండి ఎవరు కూడా. నూనె పదార్థాలు ఏవైతే ఉంటాయో అందులో దర్భలు వేసి పెట్టేసేయండి. ఇది గ్రహణానికి ముందు భోజనం, నీళ్ళంతా కూడా మనం బంద్ చేయాలి. దర్భలంతా వేసి పెట్టాలి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు దాదాపు 9 గంటల నుండి పెద్ద కష్టం వాళ్ళకి. 1.5 గంట వరకు లోపల
ఎటువంటి కాంతి లేకుండా ఒక రూమ్లో ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళు దాదాపు ఒక 3 గంటల ముందు వరకు 6 గంటల వరకు ఏదో ఒకటి తీసుకోవచ్చు. వాస్తవంగా గ్రహణ సందర్భంలో మన యొక్క కడుపులో ఏది ఉండకూడదు, క్లీన్గా ఉండాలి. ఎలాగైతే ఒక డాక్టరు సర్జరీ చేసే ముందు ఆ కడుపును ఖాళీగా ఉంచుకోవాలంటారో అదే ప్రకారం ఇది కూడా, అంటే అనర్థాలు ఏర్పడవచ్చు. ఇది గ్రహణానికి ముందు పాటించవలసినది. గ్రహణం తరువాత అంటే 9:56 అనుకుంటున్నాం కదా, ఆ సమయంలో స్నానం చేయాలి. అంటే పట్టు స్నానం, విడుపు స్నానం అని 2. ఇది పట్టు స్నానం, పట్టేటప్పుడు చేసేటువంటి స్నానం. స్నానం చేసి వాళ్ళు శుచిగా జపం చేసుకోవాలి. ఏదే స్తోత్రపాఠాలు, ప్రబంధాలు ఏదైనా చెప్పుకోవచ్చు. మనకు తెలిసిన దాన్ని ఆ టైం వేస్ట్ చేయకుండా గ్రహణం ఉన్నంత వరకు మనం చక్కగా మనకు మహాత్ములు అందించినటువంటి, గురువులు అందించినటువంటి మంత్రోపదేశం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని పలుసార్లు జపించాలి. ప్రతిరోజు గాయత్రి చేస్తూ ఉంటాం, గాయత్రి జపం చేస్తూ ఉంటాం. అది 10 సార్లు చేస్తే 10 సార్లు లెక్క. కానీ గ్రహణ సందర్భంలో చేసేటువంటి ఆ మంత్రాలంతా కూడా అంతకంత రెట్లు ఎక్కువ అవుతుంది. 10 చేస్తే 100, 100 చేస్తే 1000 అవుతుంది. అశ్వమేధ యాగ ఫలాన్ని కూడా అందిస్తుంది. అంచేత గ్రహణ సమయంలో చక్కగా మంత్రజపం చేసుకోండి, స్తోత్ర పారాయణం చేసుకోండి, జపాలు, దానాలు, హోమాలు అన్నీ చేసుకోవచ్చు. కొంతమంది ఆరాధన కూడా చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క ఇంటి ఆచారాన్ని బట్టి. అలాగే పెద్దవాళ్ళ దగ్గర మంత్రోపదేశం స్వీకరించాలి. ఈ ప్రకారంగా ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళు తర్పణాలు వదలాలి. ముఖ్యంగా తర్పణం అనేది చాలా ఈ గ్రహణ సందర్భంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు మామూలుగా అంటు అంటే జాతాశౌచం, మృతాశౌచం, ఆ సమయంలో ఎటువంటి తర్పణాలు చేయకూడదు. కానీ గ్రహణ సందర్భంలో తప్పకుండా అంటు ఉన్నా కూడా వాళ్ళు తర్పణం చేయాలి. ఇది శాస్త్రం, వాళ్ళకు ఎటువంటి దోషం లేదు. అలాగే రజస్వలైనటువంటి స్త్రీ కూడా గ్రహణ స్నానం చేయాలి. ఈ ప్రకారంగా గ్రహణ సందర్భంలో, గ్రహణ సమయంలో మనం చక్కగా జపాలు, పారాయణాలు చేస్తాం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలం. తర్వాత విడుపు స్నానం 1:24 లేక 1:26, ఒక 2 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు, 1.5 గంట ప్రాంతంలో మళ్ళీ చంద్రుణ్ణి చూడాలి. చంద్రుణ్ణి చూచి మనం విడుపు స్నానం చేయాలి. ఈ ప్రకారంగా మనం అందరం కూడా ఈనాడు చంద్రగ్రహణ సందర్భంగా ఇటువంటి నియమాల్ని ఆచరించి మన కుటుంబానికి అంతటికీ కూడా మంచి జరిగేటట్టు చూసుకుంటాం. తర్వాత యథావిధిగా ఇల్లంతా శుభ్రపరిచి తెల్లవారి భగవద్ ఆరాధన చేసి ఆ తీర్థాన్ని స్వీకరించి తదుపరి భోజనం చేయాలి. ఈ సందర్భంగా ఒక శ్లోకం కూడా ఉన్నది. యోసౌ వజ్రధరో దేవః దేవాదీనాం ప్రవర్తకః సహస్రనయనః చంద్రగ్రహ పీడాం వ్యపోహతు అనేటువంటి ఆ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేస్తే చాలా విశేషం. కనుక భాగవతోత్తులందరూ కూడా
యథాశక్తి, యథావిధి, యథాకాలం ఈ గ్రహణ సమయంలో మన యొక్క ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలంతా కూడా ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ.